Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about the February 5th and 6th current affairs అండి. సో మనము 2 days current affairs చూద్దాం ఇక్కడ Feb 5th and 6th 2025. ఓకే, సో మరి మనకి మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్లో టాపిక్ తీసుకుంటే మానిటరీ పాలసీ కమిటీ మీద మనకి కరెంట్ అఫైర్స్లో టాపిక్ ఉందండి. సో మరి అసలు ఏంటి ఎందుకు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఈ సెట్ టు బిగిన్ ఇట్స్ మీటింగ్. ఎక్కడండి? ముంబైలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పొటెన్షియల్ రేట్ కట్ బూస్ట్ కన్జంప్షన్ లెడ్ డిమాండ్ ఫాలోయింగ్ ద యూనియన్ బడ్జెట్. అంటే ఇది ఎందుకు మెయిన్ అంటే ఇప్పుడు మనకి యూనియన్ బడ్జెట్ ఉంది కదా, సో యూనియన్ బడ్జెట్ రిలవెంట్ గా మనం ఇది చూసుకోవచ్చు. అయితే మానిటరీ పాలసీ కమిటీ అంటే ఫస్ట్ ఏంటో మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ, ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద వాట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 అండ్ ఇట్ ఈస్ అమెండెడ్ బై ద ఫినాన్స్ యాక్ట్ 2016 లో అమెండ్ చేయడం జరిగింది. అండ్ ఇదేంటి అని అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ ద బెంచ్ మార్క్ పాలసీ రేట్ అంటే రెపో రేట్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టార్గెట్ రేంజ్ లో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడము. మరి మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, తర్వాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటారు, తర్వాత 1 అఫీషియల్ నామినేటెడ్ బై ఆర్బీఐ బోర్డు ఉంటుంది, తర్వాత 3 ఎక్స్టర్నల్ మెంబర్స్ కూడా ఇందులో ఉంటారు. నెక్స్ట్ టెన్యూర్ తీసుకుంటే ఏంటి అని అంటే ఎక్స్టర్నల్ మెంబర్స్ సర్వ్ ద 4 years టర్మ్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఆర్బీఐ గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ అఫీషో లెటర్ అంటే టెన్యూర్ వచ్చేసి 4 years ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్ సర్వీస్ వచ్చేసి ఎక్స్ అఫీషియో ఉంటుంది. మరి మీటింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంపీసీ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం మానిటరీ పాలసీ కమిటీ అట్లీస్ట్ 4 times, ఎన్నిసార్లు అంటే 4 times ఇన్ ఏ ఇయర్, ఇంపార్టెంట్. అడిషనల్ మీటింగ్ అనేది కూడా అట్లా సమ్ టైమ్స్ నెసెసరీ అయితే పెట్టుకుంటారు. తర్వాత క్వారం ఫర్ ద డెసిషన్ తీసుకుంటే ఏ మినిమం 4 members, ఎంతమంది అండి ఇక్కడ మినిమం 4 members రిక్వైర్డ్ ఫర్ ఏ క్వారం. అండ్ ద గవర్నర్ ఆర్ ద డిప్యూటీ గవర్నర్ ఇన్ దేర్ అబ్సెన్స్ ఇట్ మస్ట్ బి ప్రజెంట్. గవర్నర్ కానీ డిప్యూటీ గవర్నర్, ఒకవేళ గవర్నర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ డిప్యూటీ గవర్నర్ ఇన్ దేర్ అబ్సెంట్ దే మస్ట్ బి ప్రజెంట్. ఈ 4 members ఖచ్చితంగా ఇక్కడ ప్రజెంట్. అలాంటి డెసిషన్స్ మేడ్ బై ద మెజారిటీ ఆఫ్ ద ఓట్ మీద డెసిషన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ టై, ఒకవేళ టై అయింది అనుకోండి గవర్నర్ ఇక్కడ కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. తర్వాత ఫంక్షన్స్ అండ్ రోల్ తీసుకుంటే ప్రైమరీ రోల్ వచ్చేసి మనకి డిటర్మైన్ ద రెపో రేట్ టు మెయింటైన్ ద ఇన్ఫ్లేషన్ ని మెయింటైన్ చేయడం కోసము. కరెంట్లీ 4%, నాట్ ఈక్వల్స్ టు 2%, అండ్ ఇట్ రీప్లేస్ ద ఎర్లియర్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీని రీప్లేస్ చేసింది. అండ్ డెసిషన్స్ మేడ్ బై ద ఎంపీసీఆర్ బైండింగ్ ఆన్ ద ఆర్బీఐ. తర్వాత మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ద ఆర్బీఐ ఇట్ అసిస్ట్ ద పాలసీ ఫార్ములేషన్ అసిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్ట్ విలియం అనేది మనకి న్యూస్లో ఉంది. 6th మనకి కరెంట్ అఫైర్స్ అండి, ఇది 6th February. సో ఫోర్ట్ విలియం అనేది మనం న్యూస్లో చూడొచ్చు. సో మరి ఫోర్ట్ విలియం తీసుకుంటే న్యూస్లో ఎందుకు ఉంది ఇది ఏంటనంటే మీకు అందరికి ఫోర్ట్ విలియం ఐడియా ఉంది కదా ఇది. సో మరి చూద్దాం. Fort William historic British era military fortification in Kolkata. It has been renamed ఏంటండి విజయదుర్గ్. దీనికి ఏం పేరు పెట్టారు? విజయదుర్గ్. It is a part of Indian government effort to shed the colonial legacies and promote the indigenous tradition. ఈ ఫోర్ట్ విలియం ని రీనేమ్ చేశారు. సో ఇది మనకి అందుకే న్యూస్ లో ఉంది. మరి ఇప్పుడు ఫోర్ట్ విలియం గురించి చూసుకుందాం. ఎగ్జామ్ లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, మంచిగా చూసుకోవాలి. ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఇన్ కోల్కతా. ఎక్కడ ఉందండి? కోల్కతా, వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ ఏ రివర్ దగ్గర అంటే హూగ్లీ రివర్ పక్కన ఇది మనకి దగ్గరలో ఉంటుందండి. తర్వాత కన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు ఈ ఫోర్ట్ వచ్చేసి 1696 and 1706 by the British Indian Company under the John Goods Borough ద్వారా ఇది కంపెనీ కన్స్ట్రక్షన్ జరిగింది. తర్వాత రీబిల్ట్ ఫోర్ట్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి రీబిల్ట్ అన్నప్పుడు ఎప్పుడు అని అంటే 1758లో అండ్ 1781. ఓకేనా. అండ్ సూపర్విజన్ ఆఫ్ ద ఇక్కడ ఎవరు అని అంటే రోబర్ట్ క్లైవ్ టైంలో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫాలోయింగ్ ద బ్రిటిష్ విక్టరీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత సక్సెస్, తర్వాత ఇది కట్టడం జరిగింది. తర్వాత హిస్టారికల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ ఫోర్ట్ తీసుకుంటే 1696 నుంచి 1706 అంటే నేమ్డ్ ఏమున్నదంటే కింగ్ విలియం III ఆఫ్ ద ఇంగ్లాండ్. తర్వాత ఇది క్యాప్చర్డ్ అండ్ డిస్ట్రాయిడ్ బై ఎవరు క్యాప్చర్ చేశారంటే సిరాజుద్దౌలా డిస్ట్రాయ్ చేయడం జరిగింది డ్యూరింగ్ ద సీజ్ ఆఫ్ కలకత్తా. నెక్స్ట్ రీబిల్ట్ మళ్ళీ దీన్ని ఎప్పుడు 1758 నుంచి 81లో మళ్ళీ దీన్ని రీబిల్ట్ చేయడం ఎప్పుడు మన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం తర్వాత రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్
సైట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు బ్లాక్ హోల్ ఆఫ్ ద కలకత్తా అని మనం ఇక్కడ చెప్పొచ్చండి. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ మోనాసిక్ అండ్ లాడ్జ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1730. ఆర్కిటెక్చర్ అండ్ ఫీచర్స్ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 70 హెక్టార్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ డిజైన్ తీసుకున్నప్పుడు డిజైన్ స్టార్ షేప్డ్ లేఅవుట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా, దీని లేఅవుట్ స్టార్ షేప్డ్. తర్వాత కరెంట్ యూజ్ తీసుకుంటే ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ఇక్కడ హెడ్ క్వార్టర్గా దీన్ని యూజ్ చేస్తున్నారండి. ఓకేనా, ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్గా యూజ్ చేస్తున్నారు. తర్వాత హౌస్ ఆఫ్ ఏ వార్ మెమోరియల్ అండ్ మ్యూజియం కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ 1971 ఇండో పాకిస్తాన్ వార్ అండ్ ద బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటే అక్కడ షోకేస్ మ్యూజియంలో అవన్నీ ఉంటాయి అన్నట్టుగా. తర్వాత రీసెంట్ చేంజెస్ తీసుకున్నప్పుడు దీనికి రీనేమ్ చేశారండి విజయ్ దుర్గ్ అని. తర్వాత కిష్నర్ హౌస్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ ద మానెక్ షో హౌస్ అని రీనేమ్ చేయడం. తర్వాత సెయింట్ జార్జ్ గేట్ కి శివాజీ గేట్ అని ఇట్లా మనకి ఇప్పుడు రీసెంట్ గా చేంజ్ చేసిన 3 ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఐసీవీ అనేది మనం న్యూస్ లో చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఏంటిది ఐసీవీ అనేది చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఇండియా అండ్ యుఎస్ డిఫెన్స్ కోఆపరేషన్ హ్యాస్ అడ్వాన్స్ విత్ ప్రోగ్రెస్ ఇన్ ద స్ట్రైకర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్ ఐసీవీ. ఓకే, ఇట్ డీల్స్ విత్ ప్లాన్స్ ఫర్ ద కో ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఏం చేస్తుందండి, ఇండియాలో కో ప్రొడక్షన్ అనేది చేస్తుంది ఇది వెహికల్ అండి. మరి స్ట్రైకర్ అంటే అసలు ఏంటంటే స్ట్రైకర్ ఇస్ అన్ 8 వీలర్ 1 2 3 4 అండ్ 1 2 3 4 8 వీలర్ armored infantry combat vehicle. It is designed for the rapid development and enhancing the battlefield mobility కోసం దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై పాయింట్ ఇంపార్టెంట్ జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్ ఇన్ కెనడా అండ్ యుఎస్ రిమెంబర్. ఓకే, అండ్ మెయిన్ పర్పస్ తీసుకుంటే ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ద క్విక్ రెస్పాన్సెస్ ఇన్ కౌంటర్ ఇన్సర్జెన్సీ. ఓకేనా, అండ్ వార్ లైక్ సిచ్యువేషన్స్ లో ఇది త్వరగా రెస్పాండ్ అవుతుంది. అండ్ ప్రొవైడ్ ద ఎన్హాన్స్ అండ్ సర్వైవబిలిటీ అగెనిస్ట్ అండ్ ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైజెస్ అండ్ కంపేర్ టు ద లైట్ ఆర్మర్డ్ వెహికల్స్. మనం ప్రీవియస్ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ గా అని చెప్పొచ్చు. తర్వాత సపోర్ట్ ఆఫ్ ద ఇన్ఫాంట్రీ స్క్వాడ్ ని సపోర్ట్ చేస్తుంది, లైక్ ఫైర్ పవర్, ప్రొటెక్షన్, మొబిలిటీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత కీ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి హెల్త్ స్ట్రక్చర్ ఫర్ ఎన్హాన్సింగ్ మైన్ అండ్ బ్లాస్ట్ ప్రొటెక్షన్. అండ్ ఇంకా చూడండి equipped with the 30 mm cannon and 105 mm mobile gun for combat effective and composite armor with a ceramic tiles for enhancing protection and operated by the 2 crew members, 9 members infantry squad and top speed తీసుకున్నప్పుడు 100 km/h, రేంజ్ తీసుకున్నప్పుడు 483 కిలోమీటర్స్ అనేది ఉంది. ఓకే, ఇట్ కెన్ బి ఎయిర్లిఫ్టెడ్ బై ఎవరైనా అంటే ఇక్కడ చూడండి చినోక్ హెలికాప్టర్స్. ఓకేనా, తర్వాత ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ఇండియాలో మనది ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఇండియాలో తీసుకున్నప్పుడు ఇన్ఫాంట్రీ మొబిలిటీ అండ్ ఫైర్ పవర్ ఇన్ హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ కి ఇది మనము ఇక్కడ యూజ్ చేస్తున్నామండి. అండ్ ప్రొవైడ్ ఫర్ ద బెటర్ ప్రొటెక్షన్ ఫర్ ట్రాప్స్ ఎగనిస్ట్ ఐఈడిఎస్ అండ్ స్మాల్ ఆర్మ్ ఫైర్స్. ఇక్కడ బెటర్ ప్రొటెక్షన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ స్ట్రెంగ్తన్ ద ఇండియాస్ బార్డర్ సెక్యూరిటీని మనకి ఇక్కడ స్ట్రెంగ్తన్ చేసింది, ఎస్పెషల్లీ లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ లో. తర్వాత సపోర్ట్ ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది విత్ ద పొటెన్షియల్ co-production agreement involving the Bharat Earth Movers Limited BEML. రిమెంబర్ దిస్. ఎవరి అంటే అగ్రిమెంట్ ఎవరితో ఉందనేది మనం చూసుకోవాలి. ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ విత్ ఏ పొటెన్షియల్ కో-ప్రొడక్షన్ అగ్రిమెంట్ ఇన్వాల్వింగ్ ఎవరు అని అంటే BEML. తర్వాత బూస్ట్ ఇండియా అండ్ యుఎస్ డిఫెన్స్ టై ఎక్స్పాండింగ్ ద మిలిటరీ కొలాబరేషన్ ఎక్స్పాండ్ చేసుకోవడం ఇది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అనేది మనకి న్యూస్ లో ఉంది. మరి ఏంటి గ్రామీణ క్రెడిట్ స్కోర్ అంటే ఇట్ ఈస్ ఏ డిజిటల్ ఫ్రేమ్ వర్క్ అండి. ఇట్ ఈస్ డిజైన్డ్ టు యాక్సెస్ ద క్రెడిట్ వర్త్నెస్ ఫర్ రూరల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇక్కడ చూడండి గ్రామీణ క్రెడిట్ స్కోర్ అనేది ఎందుకనంటే ఇది ఎస్పెషల్ గా క్రెడిట్ వర్త్నెస్ కోసము, ఫర్ రూరల్ ఉమెన్స్ కోసము, రూరల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉంటారు కదా వాళ్ళ కోసము, అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఇది చేయడం జరిగింది. మరి ఇది ఏంటి అని అంటే ఇట్ సీక్స్ బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ ద ఇన్ఫార్మల్ రూరల్ ఎకానమీస్ అండ్ ఫార్మల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ని ఇది ఏం చేస్తుంది, ఒక వారధిలాగా ఉంటుంది అన్నట్టు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ని యాక్సెసిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. దీని మెయిన్ ఏమేమంటే ప్రమోట్ ద ఫినాన్షియల్ ఇంక్లూషన్స్ ని ప్రమోట్ చేయడం ఎవరికి, రూరల్ ఉమెన్ అండ్ ఎస్హెచ్జికి. తర్వాత ఫార్మలైజ్ ద ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంటిగ్రేట్ దెమ్ ఇన్ టు ద సెంట్రల్ క్రెడిట్ సిస్టమ్ ని ఇంటిగ్రేట్ చేయడం. ఎంపవర్ ద రూరల్
ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎంపవర్ చేయడము, ప్రొవైడింగ్ ద యాక్సెస్ క్రెడిట్ లోన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ని ప్రొవైడ్ చేయడం. తర్వాత క్రెడిట్ అసెస్‌మెంట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటదనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్ 1 సెకండ్ అండి. సో, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకింకా క్రెడిట్ అసెస్మెంట్ తీసుకున్నప్పుడు ద క్రెడిట్ స్కోర్ ఎవాల్యుయేట్ ద క్రెడిట్ వర్త్‌నెస్ ఆఫ్ ఎస్‌హెచ్‌జీ అండ్ రూరల్ వుమెన్ బేస్డ్ ఆన్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్, రీపేమెంట్ హిస్టరీ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మనకు తెలియజేయడము. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డిజిటల్ ఫ్రేమ్‌వర్క్ టు అనలైజ్ ద డేటా అండ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అక్యురెన్సీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇంటిగ్రేషన్ విత్ ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ తీసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్పెషల్‌గా రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలపింగ్ ది స్కీమ్. ఎవరండి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎస్పెషల్‌గా. తర్వాత ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ ఆఫర్ చేసేవారంటే టైలర్డ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లైక్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ టు ఎస్‌హెచ్‌జీస్ అండ్ రూరల్ వుమెన్స్‌కి ప్రొవైడ్ చేయడము. తర్వాత ఇన్‌స్టిట్యూషన్స్ కవర్డ్ తీసుకున్నప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ తీసుకుంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద ఫైనాన్షియల్ యాక్సెస్ తీసుకున్నప్పుడు ఎనేబుల్ ద రూరల్ వుమెన్ టు యాక్సెస్ ద క్రెడిట్ కార్డ్, లోన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. ఓకే. నెక్స్ట్ ఇట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ లైక్ ఈఎంఐస్ అండ్ క్రెడిట్ వర్త్‌నెస్ అండ్ లోన్ రీపేమెంట్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు ఫీచర్స్ తీసుకుంటే. నెక్స్ట్ కస్టమైజ్డ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఆఫర్ ద టైలర్డ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ద ఎంత అనంటే లైక్ 5 లాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఇట్ ప్రొవైడ్ ద ఫ్లెక్సిబుల్ లోన్ ఆప్షన్‌ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇంప్రూవ్ ద క్రెడిట్ అసిస్టెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఇట్ అడ్రెస్ ద గ్యాప్ ఇన్ ద కరెంట్ క్రెడిట్ బ్యూరో సిస్టమ్‌ని ఇది అడ్రస్ చేసి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చేస్తుంది. ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెంట్ ఎవల్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మోర్ ఎఫెక్టివ్ టు దేర్ హౌస్ హోల్డ్ అండ్ కమ్యూనిటీకి మోర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. తర్వాత ఇట్ ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ పావర్టీ ఎలివేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? తర్వాత డిజిటల్ ఫ్రేమ్‌వర్క్ తీసుకున్నప్పుడు లెవరేజెస్ ఈ టెక్నాలజీ టు క్రియేట్ ద సీమ్‌లెస్ అండ్ ఎఫిషియంట్ క్రెడిట్ అసెస్మెంట్ సిస్టమ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్‌గా తీసుకున్నప్పుడు క్రెడిట్ స్కోర్ గురించి ఇక్కడ ఈజీ టు యాక్సెస్ క్రెడిట్ స్కోర్ అనేది కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ఫర్ ద రూరల్ వుమెన్స్‌కి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ తెస్తా రివర్ అనేది మనకి న్యూస్‌లో ఉంది. ఇది ఎందుకు ఉంది అనంటే చూడండి ద ఎన్వైర్న్మెంట్ అప్రిషియల్ కమిటీ ఈఏసీ ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ ద రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద తెస్తా 3 డ్యామ్. ఎక్కడుందండి? సిక్కింలో ఉన్న డ్యామ్‌కి రీకన్‌స్ట్రక్షన్ కోసం అప్రూవల్ అనేది వచ్చింది. సో, దానికోసం ఇది మనకి న్యూస్‌లో మనం చూడొచ్చు. ఎందుకనంటే సేఫ్టీ అండ్ డిజాస్టర్ రిస్క్ నుంచి ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వచ్చింది. అయితే మరి ఈ తెస్తా రివర్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ వచ్చింది ఆరిజినేషన్ అని అంటే ఇక్కడ చూడండి లాహోమ్ లేక్ కింద హిమాలయస్‌లో ఇది ఆరిజినేట్ అయింది. ఇది నియర్ ఎక్కడ ఉంటుందంటే పహురిన్ అండ్ కాంగెస్ గ్లాషియర్స్ ఇన్ సిక్కింలో ఉండడము. తర్వాత స్టేట్స్ ఇట్ పాసెస్ త్రూ ఏ స్టేట్ నుంచి పాస్ అవుతుంది? సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్. ట్రిబ్యూటరీస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటాయి. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూసుకోవాలండి. ఈ పేర్లు ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎండ్ పాయింట్ ఎక్కడ అనంటే బ్రహ్మపుత్రలో మనకి బంగ్లాదేశ్ దగ్గర బ్రహ్మపుత్ర దగ్గర అది మెర్జ్ అవుతుంది. తర్వాత యూనిక్ ఫీచర్స్ తీసుకుంటే వైటల్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ హైడ్రో పవర్. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ ఇన్ బోత్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అండ్ గ్లాషియర్ లేక్ అవుట్ బ్రస్ట్ ఫ్లోడ్ తీసుకున్నప్పుడు GLOF అంటాం. అంటే గ్లాషియర్ లేక్ అవుట్ బ్రస్ట్ ఫ్లోడ్ రిస్క్ అనేది దీనికి ఉన్నది. సో, ఇలాంటి వాటిని మనం ఇప్పుడు అది డిజాస్టర్స్ కాకుండా ఉండడం కోసం దీన్ని ఇప్పుడు మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ దానికి కొన్ని వర్క్స్ అనేది చేస్తున్నారన్నట్టుగా. తర్వాత డిస్ప్యూటెడ్ వాటర్ షేరింగ్ తీసుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇండియా, బంగ్లాదేశ్ హావింగ్ ద లాంగ్ డిబేటెడ్ అనేది దీని మీద ఉందండి. ఓకేనా? తర్వాత హిస్టారికల్‌గా తీసుకుంటే మనకి ఇండియా, బంగ్లాదేశ్ ఫస్ట్ ఇక్కడ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఉంది. అయితే బంగ్లాదేశ్ వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ అండ్ చైనా, ఇండియా ఈ 3 మనకి తెలిసిందే. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ అవుతున్నాయి. అయితే ఫస్ట్ బంగ్లాదేశ్, చైనా రిలేషన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత తెస్తా రివర్ తీసుకున్నప్పుడు దాని జియోగ్రఫీ ఏ విధంగా ఎక్కడ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇందులో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకున్నాను ఫర్ బంగ్లాదేశ్‌లో ఎంతుంది, వెస్ట్ బెంగాల్‌లో ఎంతుంది అనేది ఇక్కడ నేను మీకు ఇచ్చాను. పీడీఎఫ్‌లో ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత
మనకి ఫిఫ్త్ రోజున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మనకి ఈఎల్టీ అనేది ఉందండి. ఫిఫ్త్ రోజు కరెంట్ అఫైర్లో ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ అనేది, మరి ఇది వరల్డ్ లార్జెస్ట్ ఆప్టికల్ టెలిస్కోప్ అండ్ ఇట్ ఇస్ ఏ ప్రైమరీ మిర్రర్ స్పామ్ 128 ఫీట్ ఎంతండి 39 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ బిల్డ్ బై ద ఎవరు దీన్ని ఏర్పాటు చేశారు అంటే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఈఎస్ఓ ఎక్కడండి ఇన్ చీలేలో. ఓకేనా. అయితే ఇది ఏం చేస్తుంది మెయిన్ అంటే ఇట్ కెన్ డిటెక్ట్ పాసిబిలిటీ ఇమేజ్ టెరిస్ట్రియల్ ప్లానెట్ ఇన్ హ్యాబిటేట్ జోన్స్ అండ్ అదర్ స్టార్స్. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఎక్కడ అనేది ఒకసారి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది మనకి. చీలే అండి. ఓకేనా. అమెజాన్స్. నెక్స్ట్ దీని యొక్క మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మనం ఈఎస్ఓ గురించి చదువుకోవాలి. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ అంటే మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాలి. ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ ప్రీమియర్ ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ఇన్ ఆస్ట్రోనామీ. ఓకే. అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఎన్ని కంట్రీస్ అండి 16 కంట్రీస్. ఒకసారి పేర్లు చూసుకోండి. ఇక్కడ ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, ఓకేనా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మన్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఇలాంటివి చూసుకున్నప్పుడు ఇందులో ఇండియా ఉందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇట్ ఫోకస్ ఆన్ ద బిల్డింగ్ అండ్ ఆపరేటింగ్ గ్రాండ్ బేస్డ్ ఆస్ట్రోనామల్ అబ్జర్వేషన్స్ అనేది మనం చూడొచ్చు. తర్వాత ఇట్ ప్రమోట్ ద గ్లోబల్ కోఆపరేషన్ అనేది ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇట్ ఆపరేట్ ద వరల్డ్ క్లాస్ అబ్జర్వేటింగ్ సైట్స్ ఎక్కడ ఉన్నాయండి చీలే. ఓకేనా. తర్వాత హెడ్ క్వార్టర్ తీసుకుంటే ఎక్కడ ఉంది ఇది ఒకసారి చూసుకోవాలి, జర్మన్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఆర్ఏ అంటే ఏంటిది, ఇక్కడ మనకి న్యూస్లో ఎందుకు ఉంది అనేది మనం చూసుకుంటాం. తర్వాత ఇంద్రయాని రివర్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది చూసుకుందాం. తర్వాత గయా మిషన్ అనేది కూడా చూద్దామండి. తర్వాత నేషనల్ పాలసీ ఫర్ ద రేర్ డిజీజెస్. ఓకే. నెక్స్ట్ దిమ్సా డాన్స్. నెక్స్ట్ గంబూషియా ఫ్యాన్స్ అంటే గుప్పి అని అంటాం, అదేంటనేది కూడా చూద్దాము. ఇంకేమున్నాయి ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా ఉంది. సో నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్. తర్వాత స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇంకా ఓకే ఇంతే. సో ఒకసారి మనము కింద చూసుకుంటూ పోదాం. అయితే ఫస్ట్ ఇక్కడ నైజీరియాస్ వేస్ట్ టు వెల్త్ మోడల్ అనేది ఇక్కడ మనకి న్యూస్లో ఉంది. అసలు ఇది ఏంటిదంటే ఇప్పుడు నైజీరియా తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్ కలెక్షన్స్ అనేది మనం చూస్తున్నాం. ప్లాస్టిక్ బాటిల్ కలెక్షన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ద వేస్ట్ ఇంటూ ఎకనామిక్ ఆపర్చునిటీ. వీటిని కలెక్ట్ చేసి ఎకనామిక్ ఆపర్చునిటీకి తీసుకొస్తున్నాం అని అంటున్నారు. అయితే ఎస్పెషల్గా తీసుకున్న బోత్ పొల్యూషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ని ఇది అడ్రస్ చేస్తుంది. ఇది మనం చూడొచ్చు. ఓకేనా. అయితే మరి మోడల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇన్ఫార్మల్ వేస్ట్ కలెక్షన్ యాజ్ ఏ ఒక బిజినెస్ లాగా, తర్వాత సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మోడల్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ సైజ్ అనేది మనకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఒక పాయింట్లో చూసుకుంటే జరుగుతుంది. తర్వాత రీజనల్ కల్చర్ అంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి పాలసీ మెజర్స్ ఏమున్నవి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నదాన్ని తీసుకుంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది కావాలి, తర్వాత ఫార్మలైజేషన్ వేస్ట్ కలెక్షన్, తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒకసారి ఈ ఏరియా ఎక్కడ ఎందుకు అనేది ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఇక్కడ చూడండి యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ ఇన్స్ట్రక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రివెంట్ ద మిస్యూస్ అండ్ ఇంప్రాపర్ డిపెక్షన్ ఆఫ్ ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, మినిస్ట్రీ ఎంఫసైజ్ ద లయన్ క్యాపిటల్ లోగో ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఏ మోటో ఆఫ్ సత్యమేవ జయతే ఇన్ దేవనాగిరి స్క్రిప్ట్. అయితే చాలా మంది నేషనల్ ఎంబ్లమ్ యూజ్ చేస్తున్నారు, కానీ అది సత్యమేవ జయతి అని అక్కడ మనకి మెన్షన్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే దాన్ని ఓన్లీ లయన్ క్యాపిటల్ లోగో మాత్రం యూజ్ చేస్తున్నారు, సత్యమేవ జయతి అనే దాన్ని అక్కడ రానివ్వట్లేదు అన్నట్టుగా. అయితే మనం దేవనాగరి స్క్రిప్ట్ లో తీసుకున్నప్పుడు సత్యమేవ జయతి అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయింది, సో దాన్ని కలిపి యూజ్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు చూడండి ఇట్ అడాప్ట్ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎట్ సారనాథ్. అండ్ డిజైన్ తీసుకుంటే ఒకసారి మంచిగా చూసుకోవాలండి. చూడండి స్టేట్ ఎంబ్లమ్ ఓన్లీ 3 లయన్స్ ఆర్ విజిబుల్ విత్ ద 4th వాజ్ హిడెన్. ఓకేనా. అండ్ తర్వాత లయన్ క్యాపిటల్ తీసుకున్నప్పుడు 4 లయన్స్ మౌంటెడ్ బ్యాక్ టు బ్యాక్, ఒకదానికి ఒకటి ఇట్లా 4 ఉంటాయి. తర్వాత బెల్ షేప్డ్ లోటస్ మీద ఉంటుంది మనకు తెలుసు. తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు ఇంకా చాలా మంది ఏంటంటే దాన్ని కరెక్ట్గా యూజ్ చేయట్లేదు, సో అందుకే అది మనకి న్యూస్లో ఉంది. అయితే నేషనల్ మోటో ఏంటంటే ఇక్కడ చూడండి ద ఎంబ్లమ్ ద వర్డ్ సత్యమేవ జయతే ట్రూత్ అలైన్ ద ట్రంప్ ఫస్ట్ అండ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద దేవనాగిరి స్క్రిప్ట్లో రాయబడి ఉన్నట్టుగానే దాన్ని మనం యూజ్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ రెగ్యులేషన్స్ తీసుకున్నప్పుడు నేషనల్ ఎంబ్లమ్ ఈజ్ గవర్నర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొహిబిషన్ అండ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2015 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్
రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ రూల్స్ 2007 ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడు అనేది. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ అనేది మనకి న్యూస్లో ఉంది. అయితే రీసెంట్గా తీసుకుంటే Ministry of State in Ministry of Parliament Affairs provided the updates about the National Youth Parliament Scheme అనేది ఇక్కడ 2.0 ఎక్కడండి రాజ్యసభలో పెట్టడం జరిగింది. సో అది మరి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ ప్రొవైడింగ్ ద అప్డేట్స్ దేని మీద, నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ 2.0 టు ద రాజ్యసభ. అసలు ఇది ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏం తీసుకుంటే స్ట్రెంథెన్ ద డెమోక్రటిక్ రూట్స్ అండ్ ఫోస్టర్ ద డిసిప్లిన్, టాలరెన్స్, ఇవన్నీగా మనకు తెలిసిన వర్డ్సే. అవి జరిగినప్పటికీ మనం చూసినప్పటికీ అన్నట్టుగా ఉండే వర్డ్స్. బట్ చూద్దాం. అయితే పార్టిసిపేషన్ ఆప్షన్స్ వయా వెబ్ పోర్టల్స్ తీసుకుంటే ఎవరెవరు పార్టిసిపేట్ అవ్వచ్చు అంటే ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్, గ్రూప్ పార్టిసిపేషన్, ఇండివిజువల్ కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ఓకేనా. ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే యూత్ పార్లమెంట్ సిట్టింగ్ ఫర్ ద స్టూడెంట్స్ 6th నుంచి 12th. ఓకేనా. దీన్ని కిషోర్ సభ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఏమని పిలుస్తారు. తర్వాత గ్రూప్ పార్టిసిపెంట్ తీసుకున్నప్పుడు సిటిజన్ ఆరిజిన్ ద యూత్ పార్లమెంట్ సిట్టింగ్ బేస్డ్ ఆన్ ద గైడ్ లైన్స్ అవైలబుల్ ఆన్ ద పోర్టల్. అండ్ ఇండివిజువల్ పార్టిసిపేషన్ తీసుకున్నప్పుడు అటెంప్టింగ్ ద భారతీయ డెమోక్రసీ ఇన్ యాక్షన్ క్విజాన్. ఇవి మనకి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు చాలా క్విజెస్ అనేది కండక్ట్ చేస్తుంటారు. తర్వాత ట్రైనింగ్ రీసోర్సెస్ అనేది మనం కూడా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ద ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCE అఫీషియల్లీ కమింగ్ టు ఫోర్స్ రీసెంట్లీ. మనకి ఇక్కడ మనం చూడొచ్చు, క్యాట్ అంటే మళ్ళీ పిల్ల అనుకోకండి. సో అసలు ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ద లాంచ్ డేట్ తీసుకుంటే 9th April 2023లో లాంచ్ చేయడం. ఇది వచ్చేసి కమామరేటింగ్ ద 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. అందుకే ఇది లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉంది. అండ్ పీవైక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూడొచ్చు. అయితే దీని పర్పస్ ఏంటంటే టు కన్జర్వ్ ద 7 ఐకానిక్ బిగ్ క్యాట్స్. ఓకేనా. 7 ఐకానిక్ బిగ్ క్యాట్స్ మన ఇంట్లో ఉండే పిల్లి కాదండి. ఇక్కడ 7 ఐకానిక్ బిగ్ క్యాట్స్ అంటే ఏమొస్తుంది, టైగర్, లయన్, లిపార్డ్, స్నో లిపార్డ్, చీతా, జాగూర్ అండ్ పూమా. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఫౌండింగ్ మెంబర్ కంట్రీ తీసుకుంటే ఎవరెవరు కంట్రీస్ ఉన్నాయనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇండియా ఉందా లేదంటే ఇండియా ఎస్పెషల్గా ఉంది. ఎస్టాబ్లిష్డ్ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA అండ్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ తీసుకున్నప్పుడు ఈ రెండు కూడా వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓపెన్ టు 97 రేంజ్ కంట్రీస్కి ఇది ఓపెన్ చేయడం. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీటిని ప్రొటెక్ట్ చేయడం. కన్జర్వేషన్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. తర్వాత గవర్నెన్సీ స్ట్రక్చర్ ఆఫ్ IBC తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. జనరల్ అసెంబ్లీ తీసుకుంటే కంప్రైజింగ్ ఆల్ మెంబర్ కంట్రీస్ ఉంటారు. కౌన్సిల్ తీసుకున్నప్పుడు ఎలక్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 7 to 15 member కంట్రీస్ ఫర్ 5 years ఆఫ్ టర్మ్. తర్వాత సెక్రటరీ తీసుకుంటే మేనేజ్డ్ బై ద అపాయింట్మెంట్ ఆఫ్ ద IBCA సెక్రటరీ జనరల్ రికమెండెడ్ బై ద కౌన్సిల్. అయితే ఫండింగ్ తీసుకుంటే ఎస్పెషల్గా మనకి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటెడ్ ద ఇనిషియల్ సపోర్ట్ 150 CR 5 years పీరియడ్ 2023 to 24 and 27 to 28 న్యూస్లో ఉంది. అందుకే ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి గుప్పి అనేది న్యూస్లో ఉందండి. అయితే అసలు ఇది ఏంటి అని అనేది చూసుకుంటే చూడండి, ఇక్కడ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. అసలు ఇది ఎందుకు ఉంది ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలి. ఓకే. ఇది ఒక మనకి స్పీసెస్ తెలుసు కదా. సో చూడండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు రెస్పాన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ద గంబూసియా ఫెన్స్ అంటే మస్కిటో ఫిష్ అండ్ ఇదే బయాలజికల్ ఏజెంట్ ఫర్ ద మస్కిటో కంట్రోల్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ గుప్పి అని అంటే ఏంటి అని తీసుకుంటే ఇక్కడ చూడండి, గంబోసియా అఫాన్స్ అండ్ పియోసిలా రెక్టికులాటా అని ఇక్కడ మనం అంటాం. దీన్ని GUPP అని అంటాము. అయితే ఇక్కడ గుప్పి తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి బయాలజికల్ ఏజెంట్ ఫర్ ద మస్కిటో కంట్రోల్. ఓకే. ఎందుకు అనేది చూసుకున్నాం. తర్వాత దీని కామన్ నేమ్ తీసుకుంటే మస్కిటో ఫిష్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ద మస్కిటో లార్వాస్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడానికి మస్కిటో ఫిష్ అనేది యూజ్ చేస్తాము. అది దాని గురించి ఇక్కడ మనకి న్యూస్లో ఉంది. అయితే నేటివ్ రీజన్ తీసుకుంటే సౌత్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్. హిస్టారికల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనము దాని యొక్క స్టోరీ చూసుకోవచ్చు, అదంతా అవసరం లేదు. ఇన్వెసివ్ స్పీసెస్ తీయండి. ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్ అంటే IUCN కన్సిడర్ ద
Gambusia is the one of the 100 worst ఇన్వెసివ్ అలైన్ స్పీసియస్ ఇన్ ద వరల్డ్ అనేది ఇక్కడ రికగ్నిషన్ మనం చూడొచ్చు. తర్వాత స్టేట్ రిలేషన్స్ తీసుకుంటే ఏ స్టేట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మరి దీని యొక్క నేటివ్ ప్లేస్ కానీ ఇవి హ్యాబిటేట్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎకలాజికల్ ఇంపాక్ట్ ఏందనేది జస్ట్ ఒకసారి చూసుకోండి. నాకు కొంచెం వర్క్ ఉంది, ఇంకేముంది. సో 5 minutes కంప్లీట్ చేస్తాను. నాకు నెక్స్ట్ ఇంకొక సెషన్ ఉంది, లైవ్ సెషన్. సో చూడండి, నేషనల్ పాలసీ ఫర్ ద రేర్ డిసీజెస్ తీసుకుంటే ఇక్కడ నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ అనేది న్యూస్లో ఉంది. అసలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పేషెంట్స్ విత్ రేర్ డిసీజెస్ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్ ద లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ డ్యూ టు ద delays of implementation of the నేషనల్ పాలసీ రేర్ డిజీజెస్ 2021 అనేది మనకు నేషనల్ పాలసీ రేర్ డిజీజెస్ 2021 ఉంది. బట్ దాని ఇంప్లిమెంటేషన్ డిలే ఉండడం వల్ల చాలా మంది చిల్డ్రన్స్ చనిపోవడం కూడా జరుగుతుంది అన్నట్టుగా. సో దానికోసం ఇది న్యూస్లో ఉంది. అసలు మరి ఎన్పిఆర్సి అంటే ఆర్డి అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత పాలసీ కరెంట్లీ ఇంక్లూడింగ్ ద 63 డిజీజెస్ అనేది ఇందులో ఉంది. ఓకేనా, ఎవరు రికమెండ్ చేశారనేది ఇది చాలా ఇంపార్టెంట్. సిటీసీఆర్డి అని అంటే సెంట్రల్ టెక్నికల్ కమిటీ ఫర్ ద రేర్ డిజీజెస్ అండి. ఓకేనా, దీని ఫ్యూచర్స్ తీసుకుంటే ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 1 ఫస్ట్ ఇక్కడ డిజార్డర్ అమెనబుల్ టు వన్ టైమ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. అండ్ గ్రూప్ 2 తీసుకుంటే రిక్వైర్డ్ లాంగ్ టైమ్ లైఫ్ టైమ్ ట్రీట్మెంట్. తర్వాత గ్రూప్ 3 తీసుకున్నప్పుడు అవైలబుల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ ఛాలెంజెస్ లైక్ హై కాస్ట్ పేషెంట్స్ సెలెక్షన్స్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలా ఇష్యూస్ ఉంటాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇక్కడ మనకి అప్ టు 50 lakhs పర్ పేషెంట్ ట్రీట్మెంట్కి సపోర్ట్ అనేది ఉండాలి. తర్వాత మరి ఇక్కడ సిఓఈఎస్ అన్నాం, అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటాం. మరి ఇది ఏంటి అని అంటే 12 సిఓఈఎస్ అనేది ఐడెంటిఫైడ్ అనేది మనం చూడొచ్చు. ఎక్కడ అనంటే ప్రీమియం గవర్నమెంట్ టెరిటరీ హాస్పిటల్స్, ఇక్కడ ఏ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనేది చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, నిదాన్ కేంద్రాస్ ఇట్ సెటప్ ద జెనెటిక్ టెస్టింగ్ కోసం ఇది సెటప్ చేయడం జరిగింది. తర్వాత ఎక్సెంప్షన్స్ తీసుకున్నప్పుడు జిఎస్టీ ఎక్సెంప్షన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత రీసెర్చ్ ఇనిషియేటివ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ దింసా డ్యాన్స్ అనేది న్యూస్లో ఉంది. ఇలాంటి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలంటే ఇక్కడ ట్రైబల్ ఫ్యామిలీస్ తీసుకుంటే నీలబంద్, నీలబంద్ హిల్ టాప్ హెల్మెట్స్ ఆఫ్ ద అనకాపల్లి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో దగ్గర ఇక్కడ వీళ్ళు ఉంటారండి. దే సెలబ్రేటెడ్ ద రిసీవింగ్ ఎలక్ట్రిసిటీ ఫర్ ద ఫస్ట్ సిన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వచ్చిందనుక అందుకే ఇక్కడ వాళ్ళు దింసా డ్యాన్స్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకే మనకి న్యూస్లో ఉంది. అప్పుడు మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకోవాలి. ట్రైబల్ రూట్స్ అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, తర్వాత అకేషన్ ఏంటి, ఓకేనా, హంటింగ్ అంటే వాళ్ళు ఏం చేశారు. తర్వాత వెరైటీస్ తీసుకుంటే 12 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దింసా డాన్సెస్ అనేది ఒరిజిన్ తీసుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్, ఈ 2 పాయింట్స్. ఓకేనా, హోమ్ టు ద గోండు ట్రైబ్ నుంచి వచ్చిందనంట. తర్వాత థీమ్స్ ఇక్కడ చూసుకున్నాం. తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఇది చూసుకోండి, ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. డప్పు, తుడుము, నోరి, కిడ్ది, గిల్కా ఇలా కొన్ని వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ డ్యాన్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, నాకు నెక్స్ట్ సెషన్ ఉంది. సో మీరు ఒక్కసారి ఇంకా ఎన్ని ఉన్నాయి ఈ ఇంపార్టెంట్ చెప్తా చూడండి. ఇంద్రయాని రివర్ అనేది మనకు ఇక్కడ రివర్ గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పాను. ఆ రివర్ యొక్క చుట్టుప్రక్కల ఉన్న సరౌండింగ్స్ కూడా మనం చూసుకోవాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఈస్ట్ రివరా, వెస్ట్ రివరా, తర్వాత దానికి ట్రిబ్యూటరీస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మెయిన్గా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంద్రయాని రివర్ ఎక్కడ ఉంది అంటే పూణే డిస్టిక్ ఉంది. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉంటుంది, వన్స్ అగైన్ కవర్డ్ విత్ ద థిక్ లేయర్ ఆఫ్ వైట్ టాక్సిక్ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఏర్పడింది. సో మరి దిస్ ఫామ్ ద ఎమర్జింగ్ ద amidst concern about the water contamination and rising cases of the ఇక్కడ చూడండి గిలియన్ బ్యారే సిండ్రోమ్ ఇన్ ద ఏరియా. అయితే ఇక్కడ మనం ఒక వాటర్ లెవెల్ అనేది ఎప్పుడైనా కూడా ఉండేలానే ఉండాలి. దాని యొక్క ప్రొటెక్షన్ అనేది కూడా, అంటే వాటర్ అనేది ఉన్నది కదా అని మనం దాన్ని నీట్గా ఉంచకపోయినా కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా. సో అందుకు ఇక్కడ మనకి న్యూస్లో ఉంది. అసలు ఇది ఎక్కడ అని అంటే ఫస్ట్ వచ్చేసి ఇది మహారాష్ట్రలో మనకి పూణే డిస్టిక్ తెలుసు కదండి, పూణే దగ్గర ఉంది. అయితే ఇది మరి ఈ రివర్ తీసుకున్నప్పుడు వెస్టర్న్ ఘాట్స్ నియర్ లోనావాలా దగ్గర ఇది ఆరిజినేట్ అవుతుంది. అయితే ఇది వచ్చేసి రెయిన్ ఫెయిడ్ రివర్ అండి, వర్షపాతం ద్వారా. తర్వాత ఇట్ ఫ్లోస్ త్రూ ద పూణే డిస్టిక్ బిఫోర్ మెర్జింగ్ విత్ ద భీమా రివర్లో కలవడానికి ముందు ఇది ఎక్కడ వెళ్తుందండి, భీమా రివర్లోకి వెళ్తుంది. సో దానికంటే ముందు పూణే టచ్ అవుతుంది. ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 10 kilometers ఉంటుంది. అయితే ఇట్ హోల్డ్ ద సాక్రిడ్ టౌన్స్ లైక్ అలంది అండ్ దేహు ఇలా కొన్ని టౌన్స్ అనేది టచ్ అవుతూ వెళ్తుంది. అయితే రివర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్స్ త్రూ ద ఇండస్ట్రియల్ టౌన్
పింపర్ ఇక్కడ అయితే ఏముందంటే ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వేస్టేజ్ కానీ తర్వాత అన్నీ కూడా ఇప్పుడు రివర్లో కలవడము అదొక ఏమంటారు వాటర్ అనేది ఖరాబ్ అవుతుంది కదా, సో అందుకు. తర్వాత ఇక్కడ మెయిన్గా తీసుకుంటే వాల్వాన్ డ్యామ్ అనేది కంసెట్ ఇంద్రయాని రివర్ ఎక్కడ ఉందండి? ఇంద్రయాని రివర్ మీద వాల్వాన్ అనే డ్యామ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే హైడ్రో ఎలక్ట్రానిక్ జనరేషన్ అనేది చేస్తారు. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్ని చదువుతారా, కొన్ని చదువుతారా కాదండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు చూసుకోవాలి. బుక్ మొత్తం పడి పడి 10 సార్లు చదవడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.